శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అరుణాయ నమః, అచలాయ నమః, రమణాయ నమః, రామకృష్ణాయ నమః, శ్రీదత్తగురుభ్యో నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. ఈ నామాన్ని కూడా జపించుకుంటూ ఉండండి. రోజుకొక శ్లోకం చొప్పున మనం శివానందలహరి చెప్పుకుంటున్నాం. ఈరోజు 43వ శ్లోకం. మా గచ్చస్వమితిస్తతో గిరిసభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాతమామకమనః కాంతారసీమాంతరే వర్తంతే బాహుసో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ స్తాన్ హత్వా మృగయా వినోదరుచిత లాభంచ సంప్రాప్యసి. మా గచ్చస్త్వమితిస్తతో గిరిసభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాతమామకమనః కాంతారసీమాంతరే వర్తంతే బాహుసో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ స్తాన్ హత్వా మృగయా వినోదరుచిత లాభంచ సంప్రాప్యసి. మా గచ్చస్త్వమితిస్తతో గిరిసభో మయ్యేవ వాసం కురు స్వామిన్ ఆదికిరాతమామకమనః కాంతారసీమాంతరే వర్తంతే బాహుసో మృగా మదజుషో మాత్సర్యమోహాదయ స్తాన్ హత్వా మృగయా వినోదరుచిత లాభంచ సంప్రాప్యసి. ఇక్కడ శంకరులు పరమేశ్వరుని తన హృదయంలో నివసించమని చెప్తున్నారు. హే ఆదికిరాత అంటే ఓ ఆదికిరాతమూర్తి, భోగిరీస అంటే ఓ కైలాసవాస, స్వామిన్ మహాప్రభో త్వం నీవు, ఇతస్తత అంటే ఏమిటి ఇక్కడ గచ్చస్త్వమితిస్తత అంటే ఇతస్తత అనమాట. అక్కడ ఇతస్తత అంటే ఇటు నటు, మా గచ్చ పోకుము, మయ్యేవా నాయందే వాసం నివాసమును కురు చేయుము అంటే నా మనస్సులోనే ఉండు, మామకమనః కాంతార సీమాంతరే అన్నారు. నా హృదయమును అరణ్య ప్రాంతమున మదజుష గర్వముతో కూడిన ఆశ్చర్య మోహాదయ మాశ్చర్యము మోహము మొదలగు మృగా అంటే అడవి మృగములు బహుశా అనేకములుగా వర్తంతే తిరుగుచున్నవి. తాన్ వానిని హత్వా చంపి మృగయా వినోద రుచిత లాభంచ అన్నారు. అంటే వేటతో కాలము గడుపుట ఎందలి కోరిక యొక్క ఫలితమును సంప్రాప్యసి పొందగలవు అన్నారు. అంటే నీకు వేటంటే ఇష్టము, నువ్వు ఆది కిరాతకుడు అంటే నువ్వు ఎప్పటివాడువో అంటే నీకు వేట అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు. నా హృదయం అనే అరణ్యంలో కూడా బోల్డు మృగాలు ఉన్నాయ్యా. మోహం మదం మాత్సర్యం అనే క్రూరముగాలు ఇక్కడ ఉన్నాయి. అందుకని ఆనందంగా ఇక్కడ నువ్వు వేటాడవచ్చు అని నీకు ఆనందం కలుగుతుంది అని చెప్తున్నారన్నమాట. ఓ ఆదికిరాతమూర్తి, నీ వెందును బోక నా మనస్సునందే ఉండుము. నా మనస్సాక మహారణ్యము అంటే నా మనస్సొక మహారణ్యము, అందు కామక్రోధాదులను క్రూర మృగములనేకములున్నవి. వానిని వేటాడి వేట ఎందలి నీ ఆనందమును తీర్చుకొనుము అన్నారు. ఎక్కడో ఎందుకయ్యా, నా హృదయంలో కూడా బోళ్ళు మృగాలు ఉన్నాయి, వాటిని కాస్త వేటాడు అంటే ఏమిటి? హృదయంలో పరమేశ్వరుడు ఉంటే ఇంకా కామక్రోధాలన్నీ పారిపోతాయి అంటే భయం. వేటగాడు వచ్చాడు అంటే మృగాలికి భయం కదా, అలా అన్నమాట. శివుడు ఆది భిక్షువే కాదు, ఆది కిరాతకుడు కూడా. అందుకని శివునికి మృగాలను వేటాడి ఆనందించడం అంటే ఇష్టము.
అయితే ఇలా మృగాలను వేటాడాలంటే దూరంగా ఉండే కారడవులకు వెళ్ళాలి. అది ఎంతో వృధా ప్రయాసతో కూడుకున్న పని. అందుకని శంకరులు శివునికి ఒక చక్కని ఉపాయం చెబుతున్నారు. ఎందుకంటే పరమేశ్వరుడు హృదయ తిష్టది కదా, పరమేశ్వరుడు ఇక్కడే ఉన్నాడు. కాబట్టి ఎక్కడికో వెళ్ళి నువ్వు వేటాడవలసిన పని లేదు. నా మనస్సు అనే అడవిలోని బోల్డు మృగాలు ఉన్నాయ్యా, ఇక్కడే వేటాడొచ్చు నువ్వు అన్నారన్నమాట. చక్కని ఉపాయం చెబుతున్నారు. క్రిందటి శ్లోకంలో కోటలాగా ఉండే తన మనస్సులో ప్రవేశించు అని ప్రార్థించారు. ఈ శ్లోకంలో మృగాలను వేటాడి వినోదించడానికి చాలా అనుగుణంగా తన మనస్సు అనే అరణ్యం ఉంటుందన్నారు. అరణ్యంలో చెట్టు చేమలు దట్టంగా ఉన్నట్లే తన మనస్సు కూడా ఆవేశాలు, ఉద్రేకాలు, ఆలోచనలు అనే చెట్లు చేమలతో దూరంగా పేరుకుపోయి ఉన్నదట. అవునా? దట్టంగా అంతే కదా. ఇది కూడా ఒక పెద్ద చిట్టడవి. అందులో అంటే ఆలోచనల సముదాయమే కదా మనస్సు. అంటే ఆలోచనకి అసలు గ్యాపే ఉండదు. అందుకని దాన్ని దట్టమైన చిట్టడవి అంటారు అన్నమాట. ఒక ఆలోచన వచ్చిందంటేనే వెంటనే ఇంకో ఆలోచన వచ్చేస్తుంది అంతే కదా. అందుకని అరణ్యంలో లెక్కలేనన్ని క్రూర మృగాలు ఉన్నట్లే తన మనస్సు అనే అరణ్యంలో కూడా కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యాది మృగాలు ఉన్నాయిట. అరణ్యం సూర్యకిరణాలు కూడా ప్రవేశించలేనంత దట్టంగా ఉంటుంది. అలాగే తన మనస్సు కూడా వివేక విజ్ఞాన ప్రకాశం లేకుండా అవిద్య అనే పెంజీకటితో నిండి ఉంటుందట. అంటే అరణ్యానికి ఉండవలసిన అన్ని లక్షణాలు తన మనస్సుకు ఉన్నాయి. కాబట్టి అనవసరంగా ముసలి ఎద్దును ఎక్కి ప్రయాసపడి దూరంగా ఉండే అరణ్య ప్రవేశం చెయ్యనక్కరలేదట. తన మనస్సు అనే అరణ్యం సిద్ధంగా ఉంది. వెంటనే ప్రవేశించి మృగాల వేటలో వినోదాన్ని పొందు అంటున్నారు. అంటే మనస్సులోనే ఎప్పుడు శివుడు ఉండిపోవాలి. ఆ మనస్సుని శివుడు ఎలా వినియోగపరుచుకోవాలనుకున్నాడో అందుకు తగిన విధంగా వస్తువులు కల్పించాలి కదా అని ఇక్కడ చెప్తున్నారన్నమాట. అందుకని పరమేశ్వరుని ఎప్పుడూ హృదయంలో నిలుపుకుంటే అన్నీ ఉంటాయి, ఎక్కడికి ఏవి వెళ్ళవు. చిట్టా చెరిగితే కానీ ఇవి పోవు. అందుకని పరమేశ్వరుణ్ణి అప్పుడప్పుడైనా తలుచుకుంటూ ఉంటే కొంతవరకు చెట్లని ఒక్కరోజే అందరూ కొట్టలేరు కదా. మెల్లిమెల్లిగా వాటిని ఎలాగా వేళ్లతో సహా మామూలుగా వాటిని కొడితే మళ్ళీ చిగుళ్ళతోటి మళ్ళీ పెరిగిపోతాయి. అందుకని కొంత లేట్ అయినా సరే వేళ్లతో సహా ఆ కోరికని పెకిలించేయాలన్నమాట. అదే అక్కడ జరుగుతున్న శివుడికి చెప్తున్న మృగాల వేట అన్నమాట. శ్రీకృష్ణ పరబ్రహ్మణి నమః. మనం తర్వాత శ్లోకం తర్వాత దాంట్లో చెప్పుకుందాం.